నువ్వుంటే నా జతగా సీరియల్ దేవా ఇంట్లో గుడ్ న్యూస్ చెప్పిన భాను నిజంగానే దేవా భానుల పెళ్లి జరుగుతుందా? ఇవాల్టి ఎపిసోడ్లో ఏం జరిగిందో చెప్తాను ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. దేవా అయితే మిథునాతో భానుని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి చెప్తాడు కదా. ఇక భాను అయితే సంతోషంతో దేవా ఇంటికి స్వీట్ బాక్స్ అయితే పట్టుకొని వచ్చేసి హడావుడి చేస్తూ ఉంటుంది అనమాట. ఇక అందరూ అయితే స్వీట్ తీసుకుని విషయం ఏంటి అని చెప్పేసి అడుగుతారు. ఇది నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తాను సంతోషం అని చెప్పేసి భాను అయితే అంటుంది. ఇక సత్యమూర్తి శారద దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది అనమాట. నా పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పేసి చెప్తారు. అబ్బా ఎవరు అని చెప్పేసి సంతోషంగా శారద అయితే అడిగేసరికి ఇంకెవరు అత్త నీ చిన్న కొడుకు దేవా అని చెప్పేసి భాను అయితే చెప్పగానే అందరూ అయితే ఒకసారిగా షాక్ అయిపోతారు అనమాట. దేవా మిథునలకు పెళ్ళి అయిపోయింది, ఇంకా నువ్వు ఆ విషయం వదిలే అని ఎన్నిసార్లు చెప్పినా వినవా అని చెప్పేసి శారద అయితే భానుని తిడుతుంది. ఇక భాను అయితే ప్రతిసారి నేను చెప్పేదాన్ని అత్త, కానీ ఈసారి దేవా నాకు మాట ఇచ్చాడు అని చెప్పేసి చెప్పగానే ఇక అందరూ అయితే షాక్ అయిపోతారు. ఇక మిథున ఎదురుగా మిథున సమక్షంలో చెప్పాడని, కావాలంటే మిథునని అడగండి అని చెప్పేసి భాను అయితే అంటుందన్నమాట. దేవా ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి ఆనంద్ అయితే అంటాడు. ఇక భాను అయితే సంతోషంతో అందరికైతే స్వీట్స్ పంచాలని చెప్పేసి వెళ్ళిపోద్ది. ఇక కాంతం అయితే భానుతో దేవా ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు కాబట్టి త్వరగా మీ అమ్మని తీసుకొచ్చేసి ముహూర్తాలు పెట్టించని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక సత్యమూర్తి అయితే దేవా గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇక శారద అయితే వచ్చేసి దేవా తీసుకునే నిర్ణయాలకు నాకు చాలా భయం వేస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఒకసారి మిథున వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకొని మిథునని తీసుకొని వద్దని చెప్పేసి మిథున ఇంటికైతే బయలుదేరతారు. ఇక అక్కడేమో మిథున ఇంట్లో డల్గా ఉండేసరికి అందరూ ఏమైందని చెప్పేసి అడుగుతూ ఉంటారన్నమాట. దేవ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడని చెప్పేసి లలిత అయితే అడుగుతుంది. ఆ రౌడీకి ఏం విలువలు తెలుసు, వాడు వేస్ట్ ఫెలో, వాడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానడంలో ఆశ్చర్యం ఏముందని చెప్పేసి త్రిపుర అయితే అంటదనమాట. కొన్నిసార్లు మన నమ్మకమే మనల్ని మోసం చేస్తుంది. గాయమైన గుండెకి నయం అవ్వడానికి దేవుడు మరో అవకాశం ఇస్తాడు. ఇప్పుడు నువ్వు ఆలోచిస్తూ ఉండటం కాదు, నీ కోసం వేచి ఉన్న కొత్త జీవితం గురించి ఆలోచించాలని చెప్పేసి హరివర్ధన్ అయితే మిథునతో చెప్తూ ఉంటాడనమాట. ఇక లలిత ఏమో అల్లుడిని కూతుర్ని కూర్చోబెట్టుకుని మాట్లాడుకుందామండి అని చెప్పేసి అనగానే ఇంకోసారి నీ నోటి నుంచి వాడిని అల్లుడు అనే మాట వచ్చిందంటే బాగోదని చెప్పేసి ఇక వార్నింగ్ అయితే ఇస్తాడు. నా కూతురు జీవితం బాగు చేసుకునే బాధ్యత నాది అని చెప్పేసి అంటాడనమాట. ఇక త్రిపుర అయితే మిథునతో నీకు అందం లేదా ఆస్తి లేదా, ఎందుకు వాడి కోసం ఆలోచిస్తావు, నా తమ్ముడు లాంటి వాడిని పెళ్లి చేసుకో, సంతోషంగా ఉంటావు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక మిథున అయితే ఏడుస్తూ నన్ను ఒంటరిగా వదిలేయండి అని చెప్పేసి అయితే అంటుంది. ఇక తర్వాత సీన్లో దేవా ఇంట్లో అయితే కాంతం అయితే కొత్త వంటకం చేశానని చెప్పేసి భర్తని చాకుతో బెదిరించి బలవంతంగా తినమని చెప్తూ ఉంటుంది అనమాట. తీరా ఏంటి అని చెప్పేసి చూస్తే మాడిపోయిన మంచూరియా అయితే తీసుకొస్తానమాట. ఇదేంటి ఇలా ఉంది అని చెప్పేసి రంగం అయితే అడిగేసరికి బొగ్గులతో చేశానని చెప్పేసి బలవంతంగా తినిపిస్తుంది అనమాట. ఇక దేవా ఉదయం లేచేసరికి మిథున అయితే ఎదురుగా నిల్చొని గుడ్ మార్నింగ్ మొగుడ్స్ అని చెప్పేసి బ్రష్ దగ్గర నుంచి షర్టు పర్సు ఇలా అన్నీ ఇచ్చి దేవాన్ని అయితే రెడీ చేస్తూ ఉంటుంది అనమాట. తీరా చూస్తే ఇదంతా దేవా కళ అనమాట. మిథున మిథున అని చెప్పేసి దేవా నిద్రలో ఉలిక్కి పడేస్తాడు. మిథున నా జీవితంలో నుంచి నిన్ను బలవంతంగా పంపేశాను, కానీ నా జ్ఞాపకాల నుంచి నిన్ను వదిలేయలేకపోతున్నాను. నువ్వు లేని బాధ ఎలా భరించాలి, నువ్వు లేని జీవితం ఎలా బ్రతకాలో తెలియడం లేదని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడనమాట. ఇక అక్కడ మిథున కూడా అలానే బాధపడుతూ ఉంటుంది దేవా గురించి ఆలోచిస్తూ. అందరితో వాళ్ళ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, శారద సత్యమూర్తి మిథున ఇంటికి వెళ్తారా, మిథునతో మాట్లాడతారా ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.